ఓ మీకు ఒక సందేహం. ఒక సాధారణ మనిషి శివుడికి శాపమిస్తే శివుడు ఎలా స్పందిస్తారో తెలుసా? కామెంట్లో శివయ్య అని టైప్ చేయండి. మనం కథలోకి వెళ్ళేద్దాం. శివుడు కైలాసానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు, తన తపస్సులో, తన శాంతిలో. అప్పుడు ఒక పేద మనిషి తన ఆకలితో బాధపడుతూ శివుని పిలుస్తాడు. ఓ శివ, నా పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. నీవు దేవుడైతే ఇది ఎందుకు జరుగుతుంది? శివుడు మెల్లగా తిరిగి చూసి చెప్తాడు, భక్తుడా, ప్రతి బాధకి ఒక కారణం ఉంటుంది. నీ పాపాల ఫలితమేది, కానీ ఇది కూడా ఒక మార్గమే. ఆ మనిషి కోపంతో, ఓ శివ, నీలో దయలేనప్పుడు నీవు దేవుడివేనా? నేను నిన్ను శపిస్తున్నా. శివుడు నవ్వుతూ చెప్తాడు, నీ శాపం కూడా నాకు ఆశీర్వాదమే భక్తుడా. నీ బాధనే నేను ఆశీర్వాదంగా మార్చుతాను. ఇది శివుని తత్వం. శాపం వచ్చినా ఆశీర్వాదంగా మారుతుంది. ఇలాంటి దేవతల అద్భుత కథల కోసం ఫాలో అవ్వండి, లైక్ చేయండి, కామెంట్లో శివయ్య అని చెప్తారు కదా. మీకు ఈ కథ నచ్చిందా? తప్పకుండా కామెంట్ సెక్షన్లో శివయ్య అని టైప్ చేయండి. మన శివునికి మనం మనస్సుపూర్వకంగా నమస్కరించాలి.